బావా ప్లీజ్ బావా, మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఒక్క 5 నిమిషాలు నా చెల్లెల్ని కలవనివ్వండి. అమ్ములు తన చేత్తో ఈ బర్త్డే కేక్ని కట్ చేస్తే సంతోషంగా చూడాలని ఎంతో ఆశగా ఉంది బావా. దయచేసి కాదనకండి బావా. దానికో బర్త్డే కేక్ కూడానా? రే ఆదిత్య, ఈ చెంప మీద ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బని నేను జీవితంలో మర్చిపోలేనురా. నిన్ను దాన్ని ఒక్క క్షణం కూడా కలవనివ్వను. బా, నీకు నా మీద కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. చావాలి. కుళ్ళి చావాలి. నువ్వే కాదు, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అమూల్యని కలుసుకునే అవకాశమే లేక బోరు నేడవాలి. అదే నేను జరగాలనుకుంది, జరగబోయేది కూడా. విన్నావుగా, రాత్రిపూట మా ఇంటి ముందు గొడవ చేయకుండా వచ్చిన దాన్ని వెళ్ళావు. నీకు ఇదే చెప్తున్నాను, ఇంకెప్పుడు మా ఇంటికి రావాలని ప్రయత్నించొద్దు. ఇప్పుడు నేను సీతారామపురానికి ప్రెసిడెంట్నే. నా ఇంటి ముందు గొడవ చేశామని చెప్తే పోలీసులు నిన్ను బొక్కలు వేసి లాఠీలతో కొల్లబొడి చేస్తారు, గుర్తుంచుకో. ప్లీజ్, మీరు నన్ను ఏమైనా చేయండి, కానీ ఒక్కసారి నా చెల్లిని కళ్ళారా చూడనివ్వండి సార్. మా అమ్ములకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనివ్వండి సార్. వీలేదో. రే గోరా, చిన్నబాబు. సార్ 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 మీరైనా చెప్పండి సార్. మేడం మీరైనా చెప్పండి మేడం, ప్లీజ్ ఒక్కసారి. బావ ప్లీజ్ బావ, నువ్వైనా చెప్పు బావ, ఒక్కసారి బావ ప్లీజ్, నా మాట విను బావ, ప్లీజ్ బావ, ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. చంపేరవండి. ప్లీజ్ బావ, సార్ నన్ను బావని పిలిచావో ప్రాణాలు తీస్తా. రే ఆదిత్య, నీ చెల్లికి బర్త్డే జరిపించాలని వచ్చావుగా, ఇదే దాని జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు కానుక. ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూసావో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. చంపేస్తాను. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు, అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు, రక్షాబంధముగా నీ తోడై నడుపు. కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి, అదిగో అతడే హితుడు బాంధవుడు, అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు.
స్లిమ్గానే ఉండేదాన్ని. పెళ్ళయ్యాకే కొంచెం ఒళ్ళు చేసినట్టున్నాను. ఏంటి సీత, నన్ను ట్రై చేయమంటావా? వద్దు. సరే, నీ ఇష్టం. మొద్దు. ఏమన్నా? వద్దు అంటే వెళ్ళిపోవడమేనా? మరి ఏం చేయాలి? అబ్బా, నోరు తెరిచి అడగాల ఏంటి? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నారు. నీకు తెలీదా? అడగక ముందే పెళ్ళానికి అన్నీ చేసి పెట్టేవాణ్ణి మొగుడు అంటారు. తమరికి తెలీదా? ఇందుకే అన్నారు ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరని. సంతోషించాం కానీ పెట్టండి. అమ్మగారికి ఈ సేవ చాలా, ఇంకా ఏమైనా కావాలా? అడగద్దు అని ఇప్పుడేగా చెప్పాను. శ్రీమతికి ఏం కావాలో శ్రీవారే తెలుసుకోవాలి. ఓ, అర్థమైంది. అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అన్నారు కదా, ఇవ్వనా? వద్దు. దీని అదృష్టమే అదృష్టం. ఏం వయ్యారాలు పోతుందో. ఏమండి, చెప్పు. మీరు నేను నాకు నీకు ఇవాళ మీ చేత్తో నాకు జడ వేస్తారా? అబ్బో, నా శ్రీమతి నోరు తెరిచి అడిగితే నేనెందుకు కాదంటాను. అలాగే వేస్తాను. సీత, నిన్ను చూస్తుంటే నాకు గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. ఏమండి, చెప్పు. అది అది ఏది? ఆ రోజు నువ్వు గుళ్ళో ముడుపుగా కట్టిన ఉయ్యాల గురించేనా? మీ అమ్మగారు ఆశపడుతున్నారు కదా. మనవన్నో మనవరాల్లో తొందరగా ఎత్తుకోవాలనే కదా. అయితే ఓకే, నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తూ ఉంటే చాలు. మా అమ్మ కోరిక తొందరలోనే తీరిపోతుంది. ఇంతకీ మీకు పాప కావాలా, బాబు కావాలా? నీలాంటి బంగారు పాపే కావాలి. నాకైతే మీలాంటి బంగారు బాబే కావాలి. వద్దు, పాపే కావాలి. బాబే కావాలండి. పాపే. బాబే బాబే పాపే. బాబే కావాలి. ఓకే ఓకే. సీత, ఒక పంచే. ఒక పాప, ఒక బాబు, ఇద్దరిని ఒకేసారి కనేసి.
ఏమండి ఏమండి ఒక్క నిమిషం. ఆ, ఎందుకు? అదే మనం ఇంత సంతోషంగా ఉన్నాం కదా, ఎవరి చుప్పనాతి కళ్ళైనా మన మీద పడితే దిష్టి తగులుతుందేమో. డోర్ క్లోజ్ చేసేస్తాను. హ్మ్. హలో సూర్యనారాయణ గారు, మీ అంతటి మీరే ఫోన్ చేశారు అంటే ఇవాళ ఏదో విశేషం ఉండే తీరాలి. నాగేంద్ర గారు, ఇవాళ నా మనవరాలు అమూల్య పుట్టినరోజు. అందుకే రాణి సీత, నా మనవడు రాము మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మా అమ్ములకి కొత్త బట్టలు పెట్టి అలాగే తన చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేయాలని ఆశపడుతున్నారు. ఏంటి సూర్యనారాయణ గారు, ఈ మాత్రం దానికి పెద్దవారు మీరు ఫోన్ చేసి నా పర్మిషన్ అడిగి తీసుకోవాలా? చూడండి, మీ వాళ్ళందరినీ సంతోషంగా రమ్మని చెప్పండి. మా కోడలకి పుట్టినరోజు వేడుక జరపడం మాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా సేపట్లో వాళ్ళు బయలుదేరుతారు. ఉంటానండి. సరోజా, చందు, ఏంటి నాన్న? చెప్తాగానే నీ పెళ్ళాన్ని కూడా పిలు. ఎందుకండి? ముందు పిలవమంటున్నావు కదా. నువ్వు పిలవరా. ఏయ్, లే. మా నాన్న పిలుస్తున్నాడు, బయటికి రా. రా, చెప్పేది నీకే, రా. ఇప్పుడు చెప్పండి. ఇవాళ మన కోడలు పుట్టినరోజు కదా, అందుకే సూర్యనారాయణ గారు ఫోన్ చేశారు. అబ్బో, తాతగారికి మనవరాలి మీద చాలా అభిమానం ఉన్నట్టుంది. ఆయనకి మాత్రమే కాదు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అమూల్య అంటే ప్రాణం కదా. అందుకే పుట్టినరోజు పండగ నాడు అమూల్యను చూడ్డానికి వాళ్ళందరూ కలిసి వస్తున్నారట. ఆ మాట చెప్పడానికే ఫోన్ చేశారు. అమ్మో, రాత్రి జరిగింది తెలిస్తే అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో. ఏంటి కోడలు పిల్ల, అలా భయం భయంగా చూస్తావేంటి? నీ పుట్టినరోజు వేడుకని జరిపించడానికి మీ అమ్మ వాళ్ళందరూ వస్తున్నారంటే సంతోషంగా లేదా నీకు? ఏం పర్లేదు బంగారం, వాళ్ళంత ప్రేమగా వస్తానంటే మేమెందుకు వద్దంటాం? రే చందు, కోడల్ని వాళ్ళు వచ్చేసరికి శుభ్రంగా రెడీ అవ్వమని చెప్పు. అర్థమైందా బంగారం? ఇక్కడ ఏం జరిగిందో మీ వాళ్ళెవరికీ తెలియడానికి వీల్లేదు. ఇదిగో, ముందే చెప్తున్నాను నీకు, వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు. తేడా వచ్చిందో నా సంగతి తెలుసు కదా. నీ వాళ్ల ముందే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. అమ్మా, దీని మొహానికి పుట్టినరోజు పండుగలు, వేడుకలు, కొత్త బట్టలు అవన్నీ అవసరమా? పోన్లేరా, పుట్టింటి వారు కూతుర్ని చూసుకోవడానికి మొట్టమొదటిసారి వస్తున్నారు కదా, రాని 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 అత్తింటి వాళ్ళగా మనం కూడా వాళ్ళకి పాన్ ఇండియా సినిమాని చూపిద్దాం.
ఆదిత్య 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 ఏమైంది? నీ వీప్ మీద గాయాలేంటి? ఎవరైనా నేను కొట్టారా? లేదండి, బైక్ మీద నుంచి కింద పడ్డాను, దెబ్బలు తగిలాయి అంతే. లేదు, ఇవి బైక్ మీద నుంచి పడిపోతే తగిలే దెబ్బల్లా లేవు. నిజం చెప్పు ఆదిత్య, ఎవరు నిన్ను కొట్టింది? అలాంటిదేం లేదన్నాను కదండి. లేదు, ఏదో ఉంది. కావాలని నువ్వు నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నావు. ప్లీజ్ అండి, మీరు నన్ను ఇంకేం అడగొద్దు. నేనెవరినని, నీకేమవుతానని నువ్వు నాతో చెప్పుకుంటావు? నేను జస్ట్ మీ మాస్టర్ కూతుర్ని, అంతే కదా. ఒకప్పుడు కావాలని నిన్ను బాధ పెట్టిన దాన్ని, అందుకే కదా. పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? హాస్పిటల్కి. గాయాలకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. నాకేం అక్కర్లేదు, వాటంతట అవే తగ్గిపోతాయి. తగ్గిపోతాయంటే తగ్గిపోతాయి. ఉండు. వెనక్కి తిరిగి పడుకో, ఆయింట్మెంట్ రాస్తాను. వద్దు. ఏంటి వద్దు? నేనేం అడగట్లేదు, మీ మాస్టర్ కూతురుగా ఆర్డర్ వేస్తున్నాను. వెనక్కి తిరిగి పడుకో. సారీ సారీ సారీ, పడుకో. బాగా నొప్పిగా ఉందా? అంతేం లేదు, కొంచెమే. కొంచెమేనంట, కొంచెం. చర్మం చీరుకుపోయినట్టుంది. ఎవరు కొట్టలేదంట, బైక్ మీద నుంచి పడ్డాడంట. అబద్ధం ఆడినా నమ్మేటట్టుండాలి. సారీ శైలు, నా గురించి నీకు చెప్పలేను. నీ మాటల్లో అభిమానం నాకు అర్థమవుతున్నా ఇప్పుడున్న స్థితిలో నేనేమీ చేయలేను. జాగ్రత్త. అమూల్య, అమూల్య, చందు, నాగేంద్ర గారు. ఇదేంటి, మనం వస్తున్నామని చెప్పినా కూడా ఎవరు తలుపు తీయట్లేదేంటి? నాగేంద్ర గారు, చందు. బావగారు రండత్తయ్య. సీతారా, మీకోసం ఎదురు చూస్తున్నాను. శశి, నువ్వేంటిక్కడ? చెప్తాగా, లోపలికి రండి. రండి అత్తయ్య. అమూల్య, అమూల్య, చూడెవరొచ్చారో. అమ్మా, అమ్ములు,
ఎలా ఉన్నావు అమ్ములు? నాకేంటమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమలు, ఇవాళ నీ బర్త్డే కదా, నీకు శుభాకాంక్షలు చెప్పాలని వచ్చాము. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వదినా. హ్యాపీ బర్త్డే అమ్ములు. నీకోసం తీసుకొచ్చానమ్మా. అమలు, సంతోషంగా పుట్టినరోజు వేడుకని జరుపుకుంటూ ఆ కన్నీళ్ళేంటి?